అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి ఎప్పటిలాగానే. సో, ఈరోజు వీడియో కూడా స్పెషల్ వీడియోతో వచ్చేసాను. మీ అందరికీ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో, ఒక అమ్మాయి మీకు అట్రాక్ట్ అయిపోవాలి అంటే సో అసలు ఎలా ఉండాలి? ఎలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది అనేది నేను క్లియర్‌గా చెప్తాను. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళ బలంతోనో లేకపోతే భయపెట్టో లేకపోతే తిట్టో, కొట్టో ఏదో రకంగా వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారనమాట. ఐ మీన్ ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఒకరిని మీరు అట్రాక్ట్ చేసుకోవాలి అంటే సరైన సొల్యూషన్ అది కాదు. అలా బిహేవ్ చేసినట్లయితే మీరు అది మీ మూర్ఖత్వమే అవుతుంది. సో ఎప్పుడు ఒకరిని మీకు దగ్గర చేసుకోవాలి అంటే మెయిన్‌గా ఒక చిన్న ఆయుధం ఏంటి అంటే అది మీ లవ్ మాత్రమే అనమాట. ప్రేమతో సాధించలేనిదంటూ ఏదీ లేదు. సో, కానీ ఇక్కడ అది ఒక చిన్న లాజిక్ తెలియకుండా చాలామంది రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారనమాట. కానీ ఒక అమ్మాయి అట్రాక్ట్ అవ్వాలంటే మెయిన్‌గా అబ్బాయిలో ఉండవలసిన ఇంకొక క్వాలిటీ ఏంటో తెలుసా? ఎక్కువగా ఇన్నోసెంట్‌గా ఉండే అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారనమాట. చాలామంది అనుకుంటారు నేను ఫుల్ జోష్ ఉంటాను. లేకపోతే సో, నేను అలా మాట్లాడతాను, ఇలా మాట్లాడతాను, ఇది చేస్తాను, అది చేస్తాను. సో, నాకేంటి అని అనుకున్నట్లయితే ఒక అబ్బాయి డెఫినెట్‌లీ వాటన్నిటికి అమ్మాయి పడిపోదు. మెయిన్‌గా ఇన్నోసెంట్‌గా ఉండే అబ్బాయిలకి, దాంతో పాటుగా స్మైల్ ఇస్తూ మాట్లాడే అబ్బాయిలకి, ఆ అమ్మాయిలు చాలా ఫాస్ట్‌గా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఎలా అంటే చూడటానికి గానీ అంటే ఏదో పెద్ద హీరో లెవెల్‌లో చాలామంది ఫోజులు కొడుతూ ఉంటారు కదా అమ్మాయిల ముందు. యాక్చువల్లీ అలాంటి వాళ్ళు అమ్మాయిలు నచ్చటం లేదు ఈ రోజుల్లో. బట్ అది కాదు. వాళ్ళకి చాలా కామ్‌గా, కూల్‌గా, ఇన్నోసెంట్‌గా ఉండే అబ్బాయిలు కావాలనమాట ప్రెజెంట్ జనరేషన్‌లో. అలానే ఉంటున్నారు. సో, అంటే చాలామంది అబ్బాయిలని గమనించినట్లయితే చాలా రిజర్వ్డ్‌గా ఉంటూ ఉంటారు. యాక్చువల్లీ ఆహ్, అది కొంతమంది అమ్మాయిలకి మేబీ నచ్చకపోయినా కానీ మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్‌కి చాలా బాగా నచ్చుతుంది అనమాట. అలా ఉండటం వల్ల బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు గర్ల్స్. అండ్ స్మైల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది మూడ్ ఆఫ్‌గా ఫేస్ పెట్టేసి మాట్లాడుతూ ఉంటారు. ఏదో డల్‌గా ఇంకేదో పోయినట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట. బట్ అలా కాకుండా కొంచెం ఒక చిన్న స్మైల్‌తో గూడా మీరు మాట్లాడుతూ ఉన్నట్లయితే కూడా అమ్మాయిలు చాలా బాగా అట్రాక్ట్ అవుతుంటారు. గుర్తుపెట్టుకోండి ఇన్నోసెంట్‌గా ఉండాలి, స్మైల్ ఇస్తూ మాట్లాడాలనమాట. ఇవి ఇంపార్టెంట్ అనమాట. అండ్ వీటితో పాటుగా నిజమైన ప్రేమ. సో, ఎప్పుడు మీకు తెలుసో లేదో ట్రూ లవ్‌కి ఒక అమ్మాయి ఎప్పుడు బానిసే అనమాట. సో, నిజమైన ప్రేమ ఇస్తుంటే కాదు అనుకునే వాళ్ళు చాలా తక్కువ. అంటే అనుకోవచ్చు ట్రూ లవ్ అసలెక్కడ ఉంది? సో, నిజమైన ప్రేమ ఇస్తుంటే ఎవరికీ అవసరం లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్‌గా ఉంటే అదే నచ్చుతుంది అని అనుకుంటూ ఉంటారు. బట్ డెఫినెట్‌లీ అది చాలా చాలా రాంగ్ అనమాట. మీరు ఏమిచ్చినా, ఏమివ్వకపోయినా ట్రూ లవ్ ఇచ్చి చూడండి. మీ ట్రూ లవ్‌కి ఖచ్చితంగా ఆ అమ్మాయి సరెండర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అమ్మాయి సజెషన్స్ తీసుకునేవాళ్ళనమాట. సో, ప్రతి ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఉంటుంది డెఫినెట్‌లీ. బట్ ఏంటంటే ఇక్కడ సో, తన బాయ్ ఫ్రెండ్ కానీ ఏదన్నా ఒక వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఒక ఒక ఏదైనా దేని గురించైనా ఆలోచిస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా తన సజెషన్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ డెఫినెట్‌లీ ఇక్కడ కూడా ఏంటంటే సో, ఏదన్నా కానీ డిస్కషన్ వచ్చినప్పుడు సో, నేను చెప్పేది కూడా తను వినిపించుకోవాలి. సో, తను కొంచెం ఫాలో అవ్వాలి. నా సజెషన్ కూడా కన్సిడర్ చెయ్యాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు. బట్ యాక్చువల్లీ అది నిజమే అనమాట. చాలామంది అమ్మాయిలకి కూడా అది చాలా ఇష్టం. ఎందుకంటే ఒక బాయ్ ఫ్రెండ్ తన ఓన్ డెసిషన్‌తో ముందుకు వెళ్తున్నాడు అంటే సో, తను తను నాకేం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అక్కడ అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది గర్ల్స్. అండ్ బాయ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. సో, మీకు ఏదన్నా ఇష్యూ ఫార్మ్ అయినప్పుడు లేదా ఒక మంచిగా ఏదైనా కావచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్‌తో షేర్ చేసుకోండి డెఫినెట్‌లీ. వాళ్ళ సజెషన్స్ అనేవి వాళ్ళ ఒపీనియన్‌కి వదిలేసేయండి. వాళ్ళు ఇస్తారో, ఇవ్వరో సజెషన్ అనేది. బట్ డెఫినెట్‌లీ షేర్ అయితే చేసుకోండి. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ కానీ, పార్ట్నర్ ఎవరైనా కానీ సో, నాతో షేర్ చేసుకోవాలి. వీలైతే నా సజెషన్ కూడా తీసుకోవాలి అన్నట్లుగా అమ్మాయిలు బిహేవ్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నీ గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లమ్ నీ ప్రాబ్లమ్‌గా ఎప్పుడైతే నువ్వు దాన్ని తీసుకుంటావో ఆటోమేటిక్‌గా మీ గర్ల్ ఫ్రెండ్స్ సగం అక్కడే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే ఇలాంటి క్వాలిటీస్ చాలా తక్కువ మంది అబ్బాయిల్లో ఉంటాయి. సో, అంటే గర్ల్ ఫ్రెండ్‌కి సంబంధించి తను హ్యాపీగా ఉండాలి అని కానీ, తనకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లమ్‌ని నేను డీల్ చేయాలి. సో, దాన్ని నేను ఏదో ఒక విధంగా క్యూర్ చేయాలి అన్నట్లుగా ఎవరైతే బిహేవ్ చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళకి చాలా సింపుల్‌గా అమ్మాయిలు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో, ఇది ఒక చిన్న లాజిక్ లాగా తీసుకోండి. మీ గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఏదైనా సరే ఐ థింక్ తను ఏదన్నా ప్రాబ్లమ్‌లో ఉన్నా, లేదంటే ఏదన్నా ఎమోషనల్‌గా వీక్ అయినప్పుడు కావచ్చు, ఖచ్చితంగా మీ వంతు సపోర్ట్ మీరు ఇస్తూ ఉండండి. ఎందుకంటే అమ్మాయిలకి చాలా ఇష్టమనమాట అది. సో, అండ్
తను ఇంత కేర్ అండ్ ఎఫెక్షన్‌గా నా ప్రాబ్లమ్ తన ప్రాబ్లమ్‌గా ఇలా చూస్తున్నారు అంటే ఫ్యూచర్‌లో కూడా తనని ఎంత బాగా ట్రీట్ చేస్తారు అనే థాట్స్ కూడా వస్తూ ఉంటాయి అమ్మాయిలకి. అది మీ ఫ్యూచర్‌కి హెల్ప్ అవుతుంది అనమాట. సో, డెఫినెట్‌లీ ఎలాంటి ఇష్యూ జరిగినా కూడాను ఐ థింక్ మీ వంతు సపోర్ట్ అయితే ఖచ్చితంగా మీరు ఇస్తూ ఉండండి. అలాంటి వాళ్ళకి ఈజీగా అట్రాక్ట్ అయిపోతారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీ అందరికి ఇది కొంచెం సిల్లీగా అనిపించినా కూడాను మీ గర్ల్ ఫ్రెండ్ ఏదైనా అడిగినప్పుడు అది మాక్సిమం అది తీర్చడానికి ట్రై చేయండి. సో, ఏదన్నా మీ దగ్గర నుంచి ఏదైనా ఒక హెల్ప్ అడిగినా కావచ్చు, లేదంటే ఆహ్, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరు తనకేదైనా గిఫ్ట్స్ ఇవ్వటం కావచ్చు. ఇలాంటివి కూడా అంటే వాళ్ళకేమనిపిస్తుందంటే నేనొకటి అడిగాను అంటే నా బాయ్ ఫ్రెండ్ టక్కన నాకది తెచ్చిచ్చేస్తారు అన్న ఫీలింగ్ రావాలి అనమాట గర్ల్స్‌కి. సో, ఆ ఫీలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సో, అండ్ వాళ్ళు మీకు ఇంకా క్లోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఐ మీన్ ఎలా ఉంటుంది అంటే సో, నా కోసం తను ఏమైనా చేస్తారు అనే ఒక థాట్ ఏర్పడుతుంది. సో, దానివల్ల ఇంకా దగ్గరయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటేంటి అంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ ఏమన్నా చెప్తున్నప్పుడు సో, ఆహ్, రివర్స్‌లో మాట్లాడమాకండి. అంటే ఏమంటారు? ఎదురు చెప్పటం అట్లా అన్నమాట. అంటే ఇది పాజిటివ్‌గానే తీసుకోండి. నెగెటివ్‌గా అని కాదు. సో, ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు మీకేదన్నా ఒక పాయింట్ నచ్చకపోయినా అది కూల్‌గా చెప్పటానికి ట్రై చేయండి మీరు. ఇలా కాదు, ఇలా అయితే బావుంటుంది అని అట్లా చెప్పండి కానీ, ఇది కరెక్ట్ కాదు, నువ్వు చెప్తే అది రాంగ్ అది. సో, అలాంటి మాటలు యూజ్ చేయొద్దు అనమాట. సో, వాళ్ళు కొంచెం హర్ట్ అవుతారు. దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ డెఫినెట్‌లీ వాళ్ళేదన్నా మాట్లాడుతున్నప్పుడు ఓకే. ఓకే. అన్నట్లుగా కొంచెం బిహేవ్ చేస్తూ ఉండండి. అండ్ ప్రతిసారి అలా చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ డెఫినెట్‌లీ అప్పుడప్పుడు సో, అంటే తన మాటలకు కూడా మీరు వాల్యూ ఇస్తున్నారు అనే పాయింట్ అనేది వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది అంతవరకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ గైస్ మీరు కొంచెం ఫిజిక్ మీద కూడా కాన్సంట్రేషన్ చేయాలి. ఎందుకంటే గర్ల్స్ కొంచెం అట్రాక్ట్ అవ్వడానికి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. సో, మీరు కొంచెం ఎక్సర్‌సైజ్ లాంటివి కానీ ఇట్లాంటివి మెయింటైన్ చేసుకుంటూ బాడీని పర్ఫెక్ట్‌గా షేప్‌లో మెయింటైన్ చేసుకోగలిగితే కొంచెం అమ్మాయిలు దీనికి కూడా అట్రాక్ట్ అవుతారు కాబట్టి అండ్ మీ హెల్త్ పరంగా కూడా కొంచెం బావుంటుంది. సో, అలా కూడా మీరు ఆలోచించుకోవచ్చు. సో, మేము గర్ల్స్ కోసం ఇలా చేయాలని కాదు. సో, మీ హెల్త్ గానీ అంటే ఎప్పుడైనా మనం మన బాడీ కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకున్నాము అనుకోండి, మీకే తెలియకుండా ఒక కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ గర్ల్స్‌ని కూడా అట్రాక్ట్ చేసుకోవడానికి కూడా ఇది మీకు హెల్ప్ అవుతుంది. సో, ఖచ్చితంగా హెల్త్ పైన కూడా కొంచెం కాన్సంట్రేషన్ చేయండి. నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి టైమ్ ఇవ్వండి మీ గర్ల్ ఫ్రెండ్‌కి. టైమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా మీరు టైమ్ అయితే స్పెండ్ చేయాలి కదా తనతో. యాక్చువల్లీ ఏంటంటే మీరు టైమ్ స్పెండ్ చేయకుండా సో, మీ వర్క్స్ అన్నట్లుగా మీరు బిజీగా ఉన్నారు అనుకోండి. మీ గర్ల్ ఫ్రెండ్ అక్కడ అట్రాక్ట్ అవ్వరు అనమాట. సో, ఏం జరగాలి అన్నా కూడా ఫస్ట్ అయితే మీరు టైమ్ అయితే స్పెండ్ చేయాలి కాబట్టి డెఫినెట్‌లీ మీ వర్క్స్ ఉన్నా కూడా డెఫినెట్ కొంత సమయం అనేది మీ గర్ల్ ఫ్రెండ్‌తో కేటాయిస్తూ ఉండండి. సో, ఆ టైంలో కొంచెం ఒకరినొకరు ఏదైనా అర్థం చేసుకోవటానికి కానీ, మాట్లాడుకోవటానికి కానీ, ఇంకొంచెం క్లోజ్ అవ్వటానికి కానీ డెఫినెట్‌లీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఫైనల్లీ ఇవన్నమాట గర్ల్స్ మీకు అట్రాక్ట్ అయిపోవటానికి కొన్ని ట్రిక్స్ లాగా చెప్పాను. అండ్ టిప్స్ అనుకోండి. అండ్ మీకు హెల్ప్ అవుతాయి. డెఫినెట్‌లీ యూజ్ చేయండి. అండ్ జెన్యూన్‌గా యూజ్ చేయండి. నేను చెప్పినవన్నీ కూడాను. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ థాంక్ యూ సో మచ్ గైస్. నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకేమన్నా ప్రాబ్లమ్స్ లవ్‌కి సంబంధించి ఏమన్నా ఇష్యూస్ క్లియర్ చేసుకోవాలి అనుకుంటే నేను ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసేస్తాను. మీరు కావాలనుకున్న వాళ్ళు మీ క్వెషన్స్ అడగొచ్చు అందులో. డెఫినెట్‌లీ మీ అందరికీ హెల్ప్ అయ్యే విధంగా నేనైతే ఆన్సర్ చేయటానికి ట్రై చేస్తాను. అండ్ థాంక్ యూ. బై బై. కీప్ స్మైలింగ్.